శ్రీ శివాయ గురువే నమః. ఆణిముత్యాలలో ఆణిముత్యం. ధ్యానం మనిషిని దేవుణ్ణి చేస్తుందనే చెబుతున్నారు. దేవుడంటే మరెక్కడో లేదు, మీలోనే ఉన్నాడని, అతన్ని గుర్తించమని అన్ని మతాలు బోధిస్తున్నాయి. ఇప్పుడు ప్రజల చేత పూజించబడే మహమ్మద్ ప్రవక్త, యేసుక్రీస్తు, బుద్ధుడు, వివేకానందుడు, రామకృష్ణ పరమహంస, షిర్డీ సాయిబాబా వీరంతా మనుషులే. మరి వీరిని మనం పూజిస్తున్నాము కదా. అలాగే మీలో ఉన్న దేవుణ్ణి వెలికి తీయాలంటే మెడిటేషన్ ఒక్కటే దారి. మీరు కొత్త పని చేయాలి. దాని గురించి మీకేమీ తెలీదు. రకరకాలుగా ప్రయత్నిస్తారు. చాలా కష్టపడి ఆ పనిని పూర్తి చేస్తారు. రెండవసారి ఆ పని చేయాల్సి వస్తే తిరిగి మొదటిసారి పడినంత కష్టపడతారా? లేదు. నేరుగా ఆ పని పూర్తవడానికి ఏం చేయాలో అది మాత్రమే చేసి సులభముగా ఆ పనిని పూర్తి చేస్తారు. అంటే ఆ పనికి సంబంధించిన జ్ఞానం మీకు మొదటిసారి కష్టపడినప్పుడే మీకు లభిస్తుంది. దాన్ని ఉపయోగించి మీరెన్నిసార్లైనా ఆ పనిని సులభముగా విజయవంతముగా ముగించగలుగుతారు. ఇలాంటి జ్ఞానం మీకు ఎక్కడ నుండి లభిస్తుంది? మీ అంతర్చేదనము నుండి నిరంతరం. అలాంటి జ్ఞానం మీకు దొరకాలంటే మీరు నిరంతరం మెడిటేషన్ను సాధన చెయ్యాలి. మీకు జ్ఞానం లభిస్తే ఏమైనా మీకు సులభముగా నేర్చుకోగలుగుతారు. ఏవైనా సరే, ఎలాంటి సమస్యనైనా సులభముగా ఎదుర్కొంటారు. సత్యం, జ్ఞానం తెలుసుకొని అంతరాత్మయందు అనుభవం పొందితే సమస్త సందేహాలు తొలగి అజ్ఞానము నాశనమై సమస్త కర్మలు నశిస్తాయి అని వేదాలు చెబుతున్నాయి. మనకు కావలసింది జ్ఞానం. బయటెక్కడో అది లభించదు. అదంతా మనలోనే ఉంది. దాన్ని మనము వెలికి తీయాలి. అందుకు మార్గం మెడిటేషన్. అందుకే పెద్దలు మెడిటేషన్ చెయ్యమని చెబుతూ ఉంటారు. ఈరోజు ఆణిముత్యం. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆదరించండి అక్షరాల ఆణిముత్యాలను.